బి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంలా ఎలా మారాడనే దానికి పోలవరం ఉదాహరణ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. 2019లో టీడీపీ గెలిచి ఉంటే 2020 చివరి నాటికి పోలవరం పూర్తయ్యేదని వ్యాఖ్య. సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ కేటాయింపు. 2వ బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212వ గదిని ఆయన కోసం సిద్ధం చేస్తున్న వైనం. కొత్త ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్. తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి 30 మంది సిబ్బంది నియమించుకున్న వైనం. అప్పన్నను దర్శించుకున్న హోం మినిస్టర్ అనిత. కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని ఆగ్రహం. ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంలో ఎలా మారాడనే దానికి పోలవరం ఉదాహరణ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే 2020 చివరి నాటికి పోలవరం పూర్తి అయ్యేదని చెప్పారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి వల్ల ఇలా జరిగిందని వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. అధికారులతో కలిసి ప్రాజెక్ట్ అంతా కలయిదిరిగిన ఆయన అక్కడ పరిస్థితులు చూసి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. 2019లో తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి 72% పనులు పూర్తయితే ఈ 5 ఏళ్లలో నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం తాజా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరమని భావించి ఆ రోజు శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానం చేయగలిగితే కరువు అనే మాట లేకుండా పోతుందని ఆలోచించి నాడు ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాం. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది, ఢిల్లీలో ఎన్డీఏ గెలిచింది. నాకున్న అనుభవంతో ముందు చూపుతో పోలవరంపై ముందడుగు వేశాం. ఆ సమయంలో పోలవరం ముంపుకు గురై 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు మనకి ఇవ్వకపోతే పోలవరం ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. 2014లో జూన్ 2న 2 రాష్ట్రాలు విడిపోయి నోటిఫై అవుతాయి. ఒకసారి నోటిఫై అయ్యాక తెలంగాణ ఒప్పుకుంటేనే ఆ 7 గ్రామాలు ఏపీలో కలుస్తాయి. అందుకే 2 రాష్ట్రాలు నోటిఫై కాకముందే పట్టుబట్టి మరి కేంద్రం ద్వారా ఆ 7 మండలాలు ఏపీలో కలిసేలా చేశాను. నాడు రాష్ట్రపతికి నచ్చజెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. దేశ చరిత్రలో ఇలా జరగటం ఇదే ప్రథమం. ఆ ఆర్డినెన్స్ ద్వారానే 7 మండలాలు ఏపీలో కలిశాయి. ఆ 7 మండలాలు ఏపీలో కలిశాయి కాబట్టే పోలవరం ప్రాజెక్టును కట్టగలిగామని చెప్పారు. ఇవాళ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు గనక ప్రాజెక్టు పనులు కొనసాగి ఉంటే 2020 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేదని అధికారులు చెప్పారు. ఇప్పుడు 5 ఏళ్లు గడిచిపోయాయి. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందంటే కనీసం 4 సీజన్లు కావాలని అంటున్నారు. 4 సీజన్లు అంటే 4 ఏళ్లు. అది కూడా అన్ని సవ్యంగా జరిగితేనే ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంలా ఎలా మారతాడనే దానికి ఇదే ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు వివరించారు. ఒక పక్క బాధ ఆవేదన ఈ ప్రాజెక్ట్ చూస్తా ఉంటే ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాడిగా పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్టు ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో నాకుండే అనుభవంతో ఎన్నికలైనాయి. 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు కానీ మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖు నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ పోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో ఎన్డీఏ 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్లంతా కూడా
ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ ని స్వేరింగ్ ఇన్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం వస్తున్న ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు. ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్స్ వెళ్ళి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్టు కట్టగలిగాం. అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా, ఒక మాటలో చెప్పాలంటే అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 2500లో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం, అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టుల్ని క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం, ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాలువలు తవ్వాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం, ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అది కూడా కోర్టుకు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు వెకేట్ వచ్చింది. సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ కేటాయించారు. 2వ బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212వ గదిని ఆయన కోసం సిద్ధం చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా అదే అంతస్తులో ఛాంబర్లను కేటాయించారు. దీంతో ఈ ముగ్గురు పక్కపక్క గదుల్లోనే తమ విధులు నిర్వర్తించనున్నారు. ఇక ప్రస్తుతం ఆయన ఛాంబర్ లో ఫర్నిచర్, ఇతర సామాగ్రిని అధికారులు సమకూర్చే పనిలో ఉన్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. నాదెండ్ల మనోహర్ ను ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రిగా నియమించారు. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ దక్కింది. మాజీ సీఎం జగన్ కొత్త ప్రైవేట్ సెక్రటరీ నియమించుకున్నారు. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమించుకున్న 30 మంది సిబ్బంది తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సెక్యూరిటీగా ఉంటున్నారు. అధికారం కోల్పోవడం, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ప్రభుత్వ పరంగా జగన్ కు భద్రత కుదించే అవకాశం ఉండటంతో ఆయన ప్రైవేట్ గా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇకపై జగన్ మాజీ సీఎం గా సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఆయన భద్రతలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా జగన్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. గతంలో కూడా జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో ప్రైవేట్ భద్రతా సిబ్బందిని భారీ మొత్తంలో నియమించుకున్న విషయం కూడా తెలిసిందే. కాగా జగన్ సీఎంగా ఉన్న సమయంలో తనకు, తన ఫ్యామిలీకి భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూపులను ఏర్పాటు చేస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఏపీ హోంమంత్రి, టీడీపీ ఫైర్ బ్రాండ్ మహిళా నేత వంగలపూడి అనిత సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని ఆమె సందర్భంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని మండిపడ్డారు. వారిలో ఇంకా వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు. మీకు జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగాలు వదిలేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోండి అంటూ అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ తప్పు జరిగినా బాధ్యులను వదిలేదే లేదని స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానం భూములు 1 గజం కూడా అన్యాక్రాంతం కానివ్వబోమని స్పష్టం చేశారు. అంతకుముందు సింహాచలం ఆలయంలో హోంమంత్రి అనితకు ప్రోటోకాల్ అనుసరించి పూర్ణకుంభం స్వాగతం లభించింది. ఆలయ గర్భగుడిలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. నాకు ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఇది పొలిటికల్. ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకు అరెస్టులు చేసేవారో మాకైతే అర్థం కాలేదు. పోలీసులు ఎందుకు అంత ప్రాణం పెట్టి పనిచేశారు? ఏమీ కల్పించకపోయినా పోలీసులను పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే. మరి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలి. ఏమో చూడాలి. అంటే మా మీద అంటారా, వాళ్ళ మీద అంటారా? నేను ఇంకోటి కూడా చెప్పా, ఎట్టి పరిస్థితుల్లోని కూడా సమయానికి అనుకూలంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడొద్దు. పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నో సేఫ్ గేమ్స్, ఓన్లీ స్ట్రైట్ గేమ్. ఎట్టి పరిస్థితుల్లోని
3 నెలల్లో మార్పు తీసుకొస్తాం. 3 నెలలు టైం ఇచ్చా. 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చలవిడితనం కానీ నేను తగ్గిస్తాం. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా ఆ రకంగానే పనిచేయిస్తాం. నేను ఛార్జ్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా డి అడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి. 3 ఉన్నాయట, 30 మంది ఉన్నారట. ఇక్కడేమో 1200 మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు. 30 మంది డి అడిక్షన్ సెంటర్లో అంటే 6 days 7 days సరిపోతాయి అన్న ఫీలింగ్. ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు. కేజీహెచ్లో ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం? సో ఎట్ ద సేమ్ టైం స్కూల్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ట్రైబుల్లోని మనకి ట్రైబల్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆఖరికి ఏజెన్సీ అలవెన్స్లు కూడా లేవు 5 సంవత్సరాలు. సో అన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాను, ఏదైతే మహిళా రక్షణ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని ఎంతైతే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో స్కూల్ జోన్స్లో ఈవ్ టీసింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి. తిరుమలలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పద్మారాధన సేవల టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించనున్నారు. అందుకు గాను జూన్ 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు. ఈ 3 రోజుల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా పలు ఆర్జిత సేవల టికెట్లు కేటాయిస్తారు. ఎలక్ట్రానిక్ డిప్ లో ఆర్జిత సేవ టికెట్లు పొందిన వారు జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్దేశిత నగదు చెల్లించి టికెట్ ను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, దీపాలంకరణ సేవ టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఇక కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, దీపాలంకరణ సేవలో వర్చువల్ గా పాల్గొనే భక్తుల కోసం జూన్ 21 మధ్యాహ్నం 3 గంటలకు కోట విడుదల చేయనున్నారు. అంగ ప్రదక్షిణం టికెట్లను జూన్ 22 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్లు అంటే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టికెట్లు విడుదల చేస్తారు. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జూన్ 24 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుపతి, తిరుమలలో బస చేయడం కోసం 24న మధ్యాహ్నం 3 గంటలకు కోటా విడుదల చేస్తారు. ఈ టికెట్లను ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది. జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జూన్ 26తో ఈ సమావేశాలు ముగుస్తాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది. జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జూన్ 26తో ఈ సమావేశాలు ఇక ముగుస్తాయి. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం జరగాల్సి ఉంది. వాస్తవానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 19 నుంచి నిర్వహించాలని భావించారు. అయితే గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవుల్లో ఉండటంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 24 నుంచి జరపాలని నిర్ణయించారు. ఈ నెల 24న ప్రోటెం స్పీకర్ ను ఎన్నుకుంటారు. అనంతరం కొత్త ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తారని కూడా కథనాలు వస్తున్నాయి. వీటిపై కూటమి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార వంటి నిత్యావసరాలను కూడా అందించనుంది. వీటిని జూలై 1వ తేదీ నుంచి తెల్ల రేషన్ కార్డులకు పంపిణీ చేయనుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు కందిపప్పు సేకరణకు చర్యలు తీసుకున్నారు. భారీ మొత్తంలో కందిపప్పు కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే అధికారులు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్లను పంపిణీకి అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని జూలై 1 నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు అందించనున్నారు. పలు జిల్లా కేంద్రాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరిన నిత్యావసరాలను అధికారులు తూకం వేసి పరిశీలించారు. తిరుమల నుంచి రాష్ట్రంలో ప్రక్షాళన మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలేపాలెం విజయ్ కుమార్ అన్నారు. ధర్మారెడ్డి రిటైర్మెంట్ ఇచ్చినంత మాత్రాన, కన్నకరెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన ఇద్దరు శుద్ధపూసలైపోతారా అని వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో సమరత సేవా ట్రస్ట్ కు నిధుల పేరుతో దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలేపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలైందని అన్నారు. ధర్మారెడ్డి రిటైర్మెంట్ ఇచ్చినంత మాత్రాన, కన్నాకరెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన ఇద్దరు కూడా శుద్ధపూసలైపోతారా అంటూ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో సమరత సేవా ట్రస్ట్ కు నిధుల పేరుతో దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ 5 ఏళ్లలో తిరుమలలో
హిందూ వ్యతిరేక కార్యక్రమాలు, అవినీతి అక్రమాలు ఎన్నో జరిగాయని విజయ్ కుమార్ మండిపడ్డారు. ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్ రెడ్డిల నేతృత్వంలో తిరుమలను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక చైర్మన్ పదవికి కరుణాకర్ రెడ్డి రిజైన్ చేసిన, ధర్మారెడ్డి రిటైర్డ్ అయినా చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి అని విజయ్ కుమార్ ప్రశ్నించారు. కమిషన్లు దండుకోవటానికి 3 నెలల్లో 1233 కోట్ల పనులు కట్టబెట్టారని, దాదాపు 100 కోట్లకు పైగా కొట్టేశారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెట్టాలి. వాస్తవం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తిరుమలలో జరిగినన్ని అవినీతి పనులు, అక్రమాలు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన పనులు, రకరకాల అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్, ఇవన్నీ 5 సంవత్సరాల్లో ఎంత ఒక తిరుమల లాంటి ఒక పుణ్యక్షేత్రంలో జరగకూడని పనులన్నీ అవినీతిపరమైన పనులన్నీ పూర్తిగా అక్కడ అధికారుల పర్యవేక్షణలో, ఇంకా చెప్పాలంటే అప్పటి ముఖ్యమంత్రి గారికి తెలిసి ఆయనకు అనుసరణలోనే బహుశా జరిగాయేమో. వీటన్నిటికీ ఒక మేజర్ కారణం ధర్మారెడ్డి గారు. ఈ నెల 30వ తేదీన రిటైర్ అయిపోతున్నారు. ఇంకో వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత చివరిలో వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు. ఈ ధర్మారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు అందరూ కలిసి వైసీపీ యొక్క అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూర్తిగా తిరుమలని భ్రష్టు పట్టించారు. సరే, రకరకాల ఇష్యూలు జరిగాయి. ఆయన 30వ తేదీ నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను ఈవో నుంచి తీసేశారు. ఇప్పుడు ఆయన కేవలం అడిషనల్ ఈవో కాబట్టి నేను మధ్యాహ్నం ఆయన ఇంటిని కూడా వేకేట్ చేశారు. తిరుపతిలో వేకేట్ చేసేసి 2 లారీల్లో ఆయన సామాన్లన్నింటినీ పంపించేశారు. సరే, ఇప్పుడు ఇంకొక దాదాపు 10-12 రోజులు ఉన్న నేపథ్యంలో రిటైర్ అయిపోతే ఆయన తప్పులన్నీ మాఫీ అయిపోతాయా? అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ పక్క రోజునో అనుకుంటాను, ఒక చిత్తుకాయ మీద 3 లైన్లు రాసి దానికైనా స్టాంప్ వేసి నేను రిజైన్ చేసేస్తున్నాను చైర్మన్షిప్కి అన్నాడు. చైర్మన్షిప్కి రిజైన్ చేసినంత మాత్రాన ఆయన పాత అక్రమాలన్నీ మాఫీ అయిపోతాయా? కరుణాకర్ రెడ్డి గారు రిజైన్ చేస్తే, ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే వీళ్ళిద్దరూ సుఖపూసలు అయిపోతారా? కానీ కాదు. వీళ్ళు చేసిన పాపాలన్నీ అక్కడే ఉన్నాయి. ఈ పాపాలకి ఈ జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలోనే శిక్ష అనుభవించాలి అని చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు చేసిన పాపాలకి, అక్రమాలకి, అవినీతి అకృత్యాలకి ఇప్పుడే శిక్ష అనుభవించాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక చేసేదే ఉంది, మళ్ళా కేసు పెట్టి తీసుకురావచ్చు, అదే విషయం. ఆల్రెడీ ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారు ఎవరినో పట్టుకొని ఢిల్లీ వైపు జంప్ అయిపోయారు. నార్థన్ రైల్వేలో పోయి జాయిన్ అయిపోయారు. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన ఆర్థిక శాఖలో సత్యనారాయణ గారు జంప్ అన్నారు. రేపు జంప్ అయిపోతారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై అవాకులు చవాకులు పెడితే సహించేది లేదని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి బెజాని జైపాల్ హెచ్చరించారు. అక్రమ కట్టడాలను కూల్చింది కార్పొరేషన్ అధికారులని, ఎమ్మెల్యే బోండా ఉమాకు సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. సోమవారం సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో జైపాల్ మాట్లాడుతూ, మాజీ కార్పొరేటర్ జగదీష్ అవినీతి అధికారుల సహకారంతో అక్రమ కట్టడాలకు తెరలేపారని, ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలని ధృవీకరించి వాటిని కూల్చివేశారని, ఆ కూల్చివేతల వెనుక ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నాడని, ఎమ్మెల్యే బోండా ఉమాకు అంటకట్టే ప్రయత్నం మాజీ కార్పొరేటర్ నందేటి జగదీష్ చేస్తున్నారని అన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తే దళితులను అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్న జగదీష్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, తన అక్రమ సంపాదన కాపాడుకునేందుకే శిరోమండనం డ్రామాలు ఆడుతున్నారని స్పష్టం చేశారు. టీడీపీలో కార్పొరేటర్గా గెలిచి తర్వాత అక్రమ సంపాదన కోసం వైసీపీలోకి వెళ్లారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం దళితులపై అనేక దాడులు జరిపితే స్పందించని జగదీష్ నేడు దళితులను అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గడ్డ రాజేశ్వరరావు మాట్లాడుతూ, అక్రమ కట్టడాలని నిర్ధారణ అయిన తర్వాత కార్పొరేషన్ అధికారులు వాటిని కూల్చేస్తారని, ఈ విషయంలో ఎమ్మెల్యే బోండా ఉమాకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. తనకు ఏదైనా రైట్స్ ఉంటే లీగల్గా తేల్చుకోవాలని, బోండా ఉమాను బాధ్యులను చేయటం ఎంతవరకు సబబు అని అన్నారు.
అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను సంపదను కాపాడుకునేందుకు జగదీష్ శిరోమండనం డ్రామాలు ఆడుతున్నారని స్పష్టం చేశారు. నేను బెజ్జం జైపల్లి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రకాష్ నగర్ చెందిన నంజబ్ జగదీష్ అనే మాజీ కార్పొరేటరు అతను అక్రమంగా కట్టిన కట్టడాలను ప్రభుత్వం వారు నిన్న కూల్చడం జరిగింది. దానికి నిరసనగా అతను బోండా ఉమేశ్వరరావు గారు కక్షపూరితంగా నా మీద ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి అతను నిరసన తెలియజేస్తూ ఆ కొట్ల దగ్గరకు వచ్చి శిరోమండనం చేసుకుని స్వయంగా నిరసన చేస్తున్నానని చెప్పి జనాలను మభ్యపెట్టే రీతిలో ఇవాళ ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ నందెబ్ జగదీష్ అనే అతని వ్యక్తి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఉండి కోవర్ట్గా పనిచేసి వైసీపీ పార్టీ రాగానే అధికారంలో రాగానే వాళ్ళతో చేతులు గడిపి అనేకమైన అక్రమాలు చేసి డబ్బు కూడా పెట్టి అక్రమం కట్టడాలు కడితే నిబంధనల విరుద్ధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అవినీతి అధికారుల అండతో వాటిని అలా కొనసాగించాడు. ఇప్పుడు న్యాయమైన పరిపాలన చేసే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారులందరూ కూడా మేల్కొని అక్రమ కట్టడాన్ని కూల్చడంలో భాగంగా నిన్న నందెబ్ జగదీష్ కట్టిన అక్రమ కట్టడాలను బిఎంసీ అధికారులు కూల్చడం జరిగింది. దాన్ని ఎటువంటి సంబంధం లేని ప్రజాధారంతో దాదాపు 70,000 మెజార్టీతో గెలిచిన ప్రజాధారణ కలిగిన బోండా ఉమా గారి మీద వృద్ధే ప్రయత్నం చేస్తూ అతను చేసిన అక్రమాలను కొద్దో గొప్ప తగ్గించుకోవడానికి అక్రమాలను కొద్దో గొప్ప జనాల్లోంచి తగ్గించుకునే ప్రయత్నంగా ఆ నెపాన్ని బోండా ఉమా గారి మీద నెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సెంట్రల్ లీగల్ సెల్ ఇన్ఛార్జిని చూశారు మీరు. 2 రోజుల క్రితం జగదీష్ సంబంధించినటువంటి అక్రమ కట్టడాలని కూల్చింది కార్పొరేషన్ అధికారులు. దానికి బోండా గారికి ఎట్లాంటి సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇదే నందెబ్ జగదీష్ ఎస్సీ కులస్తుడు అయినప్పటికీ 62వ డివిజన్లో ఒక ఓసీ డివిజన్లోనే అతను సీట్ ఇప్పించి దగ్గర ఉండి సొంత బ్రదర్లుగా గెలిపించుకున్న వ్యక్తిని 2019లో వెన్నుపోటు కాదు ఎదరపోటే పొడిచి అన్యాయానికి తెరదీశాడు. అలాంటి వాడిని ఏం చేయాలి మీరే చెప్పండి. ఎందుకంటే ఒకవేళ ఇల్లు కనుక అక్రమంగా కూల్చినట్టయితే దానికి సంబంధించి అతను న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే అతను మీరు గమనించి ఉంటారు, ఎన్నికల ముందు కూడా అతను ఎవరినో అడ్డం పెట్టుకొని టీడీపీలకు వచ్చే ప్రయత్నం చేశాడు. దానిని స్థానికంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఒక్క పెట్టున తిట్టేసరికి మళ్ళీ జారుకొని మళ్ళీ వైసీపీలో జాయిన్ అయ్యాడు. అతను పూటకో పార్టీ మార్చేటువంటి వ్యక్తి. అతని మాటలకు ఎట్లాంటి విలువ లేదు. ఇవాళ శిరోమండనం చేయించుకున్న బట్టలు చేసి తిరిగినా కానీ అతని పక్క సానుభూతి ఎంతంటే ఎంత కూడా రాదు. ఎందుకంటే అతను ప్రతి ఒక్కరిని వాడుకుంటాం వదిలేయడు. బోండా గారి విషయం జరిగింది, విష్ణు గారి విషయం అందరూ ప్రతి ఒక్కళ్ళు అనిపించారు అతని యొక్క వాడకాన్ని. కాబట్టి అతని మాటల్ని ఈ విజయవాడ నగర ప్రజలు ఎవడో నమ్మడు. అతను పేరుకే కానీ దళితం తప్పితే అతను ఏనాడు కూడా ఆ స్థాయిలో ఉండడు. అతను ఎప్పుడు కూడాను ఎవరైతే చార్జ్ చేస్తారో వాడిని వెన్నుపోటు పొడవడమే అతను తెలిసింది. ఇంకా మీకు కావాలంటే చాలా ఉదాహరణలు త్వరలో మళ్ళీ మీకు చెప్తాను. కాబట్టి ఈ శిరోమండలం ఇవన్నీ డ్రామాలు సానుభూతి పొందే ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. ఆకలి కొన్న వారికి పట్టెడన్నం పెట్టాలన్న లక్ష్యంతో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ కైలేష్ రావు స్పష్టం చేశారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316D విజయభవ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమిష్టిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా వారు తెలిపారు. సోమవారం బొడుమేరుకట్ట వద్ద రాఘవేంద్ర థియేటర్ సమీపంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316D విజయభవ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ నాగరికతలో మానవ సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా సమాజంలో ఆకలితో అలమటించేవారు కూడా ఉన్నారని, వారికి పట్టెడన్నం అందించాలని ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తమ షన్స్ 5 ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా చెప్పారు. డాక్టర్ కైలేష్ రావు వసుంధరాదేవిల 46వ పెళ్లి రోజు సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ మిరియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ తరఫున ఈరోజు మా మ్యారేజ్ డే సందర్భంగా పేదరికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. సుమారుగా 200 మంది పైన సుమారుగా ఇక్కడ వచ్చి పేదవాళ్ళు వచ్చి ఎవరికైతే ఆహారం అవసరం ఉంటుందో వాళ్ళకి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామండి. ఈ పేదవాళ్ళకి అవసరం ఎవరికైతే అన్నం ఆకలితో ఉంటారో వాళ్ళకి అన్నం పెట్టడంలో ఉన్న సంతృప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
అట్లా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో మా లయన్స్ క్లబ్ ఇటీవల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఇలా నిర్వహించడం జరుగుతూనే ఉంది. దాన్ని సదుద్దేశంతో తీసుకొని పేదలు ఎవరైతే ఉంటారో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ మనం చేస్తున్నానండి. రోజు ఉంటుందండి ఇక్కడ ట్రస్ట్. మా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ. నా పేరు డాక్టర్ డి కైలాసరావు అండి. నేను ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నాను. నాది 45 నిండిందండి. 45 సంవత్సరాలు అయింది మ్యారేజ్. పెళ్లి రోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. భగవంతుడి కృపతోటి ఇలాగా చేయగలుగుతున్నందుకు మాకు 46వ పెళ్లి రోజు అండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంలో ఎలా మారాడనే దానికి పోలవరం ఉదాహరణ అన్న సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. 2019లో టీడీపీ గెలిచి ఉంటే 2020 చివరి నాటికి పోలవరం పూర్తయ్యేదని వ్యాఖ్య. సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ కేటాయింపు. 2వ బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212వ గదిని ఆయన కోసం సిద్ధం చేస్తున్న వైనం. కొత్త ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్. తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి 30 మంది సిబ్బంది నియమించుకున్న వైనం. అప్పన్నను దర్శించుకున్న హోం మినిస్టర్ అనిత. కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.